శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన నిత్య అన్నదాన విశ్వబ్రాహ్మణ సేవా సమాజం. ఈ సేవా సమాజం 1979లో స్థాపించబడినది. 1986 నుంచి నిత్య అన్నదానముగా కొనసాగుతున్నది. ఎంతోమంది భక్తులు సహాయ సహకారంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా శ్రీ గోవిందమాంబా సమేత వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సమాధి నిష్ఠ వహించినటువంటి పవిత్ర సుదినమున ఇక్కడ మీ పేరును నమోదు చేసుకొనుటకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే మనకి 55 రూములు, ఒక భోజన హాలు, మరి కళ్యాణ మండపము, దాతల సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. దయచేసి శ్రీనివాసు కొద్దిగా ఆపు, చిన్నగా అబ్బా శ్రీనివాసు. మరి నేటికి 47 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఆ జేజీ నాయన ఆశీస్సులతో మనకు చేతనైనంత మట్టుకి మనం స్వామివారి ప్రసాదముగా అందరికీ అందించటం జరుగుతున్నది. మరి ఈ రోజున మా మిత్రుడు, కళాపోషకుడు, నట సార్వభౌముడుగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మా నందా నాయక్ మాస్టర్ గారు మన మధ్య లేని లోటు ఇంతో అంతో కనిపిస్తూనే ఉన్నది. కనుక గతంలో మా కమిటీ వారు చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల సమాధి ఘట్టములో నేనిక ఈ సంద్రానికి రాను, నేను బ్రహ్మగారి పాత్ర పోషించను అని సమాధి సీనులో ఏ విధంగా అయితే ఆయన శబ్దం చేశాడో ఆయన శబ్దాన్ని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నెరవేర్చాడు. అంటే ఆయన భక్తులకి వెన్నంటుండి వాకు శుద్ధినిస్తూ నడిపిస్తూ ముందుకు తీసుకువెళుతూ నా భక్తులైన వారు ఒత్తులై వెలుగుతారని చెప్పి స్వామివారు ఇచ్చినటువంటి మనకి సందేశం. మరి అదేవిధంగా మనకి కాలాతీతం అవుతుంది. చెప్పాలంటే 47 సంవత్సరాల చరిత్ర చెప్పాలి. అది మన మధ్యలో డిస్టర్బెన్స్ చేయడం ఎక్కువసేపు బాగుండదు. కనుక ఈ సంవత్సరం పెద్దలు చూయించిన ప్రకారముగా శ్రీ గోవిందమాంబా సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి సమాధి నిష్ఠ వహించినటువంటి పవిత్ర దినమున ఈ రోజున మనం ఒక అద్భుతమైనటువంటి స్వామివారి మంత్రాన్ని, స్వామివారిని మన కార్యకర్తలకి ఎన్నెంత ఉండే విధముగా సుధాకర్ ఎన్నంత ఉండి మన కార్యక్రమాన్ని నడిపించేందుకు ఈ సంవత్సరం తెలుపుని ముద్రించడం జరిగింది. తెలుపు ఎందుకంటే స్వామివారు ఈ రోజు ఉదయం వరకు సంసార యోగములో ఉన్నాడు, రాజయోగము చేస్తున్నాడు, కుటుంబ పరిపాలన చేస్తున్నాడు, తనకు తోచిన వృత్తిని చేస్తూ ఇక్కడ కన్నిమల్లయ్యపల్లి అనే గ్రామములో తన పోలేరమ్మ చేత నిప్పు తెప్పించుదని తన మహిమను విజృంభించినటువంటి జేజీ నాయన ఈ రోజు సమాధి నిష్ఠ వహించబోతూ వృద్ధాప్యం 85 సంవత్సరములలో ఆయన కాషాయం ధరించాడు. మనం ముందుగానే కాషాయం ధరించడానికి అర్హులం కావాలని నేను భావిస్తున్నాను. దానికి నిదర్శనముగా ఈరోజు ఈ తెలుపు మీద ఆ యొక్క
మన ఇంటిలో పూజ చేసుకునేటప్పుడు మన ఎన్నంగా ఉండాలి. మనం ఎక్కడికైనా ఒక కార్యక్రమం మీద బయలుదేరినప్పుడు మన వీపు కనుక స్వామివారు మనల్ని తట్టి ముందుకు పంపిస్తున్నట్టుగా ఈ యొక్క శాలువాను ముద్రించడం జరిగింది. స్వామివారు చెప్పినటువంటి బీజాక్షరాలు కనుక అందుకే ఈ యొక్క మళ్ళా జై వీర బ్రహ్మదే గోవింద మాతదే అనే పేరుని మనం లిఖించుకున్నాం. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా గోవింద గోవింద అంటారు. గోవింద అంటే అర్థం ఏంటి? తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. గోవింద అంటే అర్థం ఏంటి? శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మన అమ్మకి కలియుగ ముత్తైదుగా నిర్మించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబకు నువ్వు ఏ దేవస్థానానికి అమ్మ పేరే కలుస్తాను. అమ్మే గోవింద అని ఎక్కడికి వెళ్ళినా అమ్మనే స్మరిస్తుంటారు. కనుక అందరూ కూడా ఒక్కసారి జై వీర బ్రహ్మదే గోవింద మాతదే, జై వీర బ్రహ్మదే గోవింద మాతదే చెప్పాలి. సమాజం వినిపించాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నందనాయక్ మాస్టర్ ట్రూపు కేశవ బ్రహ్మేంద్ర నాయక, బాలాజీ నాయక, సోమవారపతి అంజరెడ్డి గారు, మరి అందరూ ఎంతో మంది ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మా సహాయ కార్యదర్శి వచ్చి ఈ శాలువాని స్వామివారికి బహుకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఒక చిన్న విషయం అండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అంత గురువు లేరు, సిద్ధయ్య గారి అంత శిష్యుడు లేదనంటే మనకి జనములో వస్తున్నటువంటి విధానాన్ని ఈ 43 సంవత్సరాల చరిత్రలో మరి సాధు సిద్ధమూర్తి గారికి మన సత్రం విజృంభించింది. అక్కడ దాదాపుగా 5 కోట్లు ఖర్చు పెట్టి సిద్ధయ్య స్వామి వారి సన్నిధిలో 35 రూములు, కళ్యాణ మండపము, శేష జీవితం గడిపే వాళ్ళకి మన నామకరణ చేసామట. సిద్ధయ్య స్వామి వారి సన్నిధిలో మన ఇల్లు అని నామకరణం చేశాం. ఇంటి దగ్గర తల్లిదండ్రులని చూడనటువంటి వాళ్ళు, అత్తమామలతో తిట్లు తినేటువంటి వాళ్ళు, కొడుకులతో దూషింపబడినటువంటి వాళ్ళు చక్కగా సంచిలో పెట్టుకుని మన సిద్ధయ్య స్వామి వారి సన్నిధికి చేరి మన ఇల్లు అనే కార్యక్రమంలో పాల్గొని శేష జీవితాన్ని ధరింపజేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ మా బాలాజీ నాయక్ గారు సిద్ధయ్య స్వామి వారిగా భావించి వారికి శాలువాని మా సహాయ కార్యదర్శి మచ్చ సుధాకర్ గారు బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. నందానాయక్ మాస్టర్ గారు అబ్బాయి కేశవ వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి విధానంలో నడుస్తూ నా గొంతులో ఊపు
అతీతంగా వచ్చి ఇక్కడ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నాటకం ఆడతామని చెప్పి ఉన్నారు. మరి అటువంటి కేశవ గారికి చిరు సత్కారముగా మా మత్స శ్రీనివాసు ఈయన గురించి చెప్పాలంటే నాకు నోరే రావట్లేదు. కారణం ఏంటంటే సిద్ధయ్య పాత్ర పోషిస్తూ అద్భుతంగా సమాధి ఘట్టాన్ని పూర్తి చేస్తూ మరి గత నేనెక్కి 20 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. ఈ 20 సంవత్సరాల్లో తను ఆబ్సెంట్ కాకుండా వస్తున్నటువంటి పూర్ణ గారు తెనాలి వాస్తవ్యులు మరి ఆ సిద్ధయ్య స్వామి లాగా మరి మమ్మల్ని ఎప్పుడుకో పరీక్షిస్తున్నావు. ఎందుకంటే 16వ సంవత్సరంలో సిద్ధయ్య గారు మన సత్రం ప్రారంభించాం. ఇప్పుడు 10 తిరునాళ్ళు అయిపోయినాయి. నాకు కూడా 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం దాకా పెట్టామని సిద్ధయ్య స్వామి గారిని గట్టిగా అడుగుతున్నా. ఆ చిక్కుముడు వీడిపోతుందిలే గురుగారు. 12 సంవత్సరాలు గట్టైనా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటువంటి పూర్ణ గారికి శాల్వా బహుకరించడం మా యొక్క పూర్వజన్మ సుకృతం. మా మాజీ ట్రెజరర్ మత్స శ్రీనివాసాచార్య గారు శాల్వా బహుకరించవలసిందిగా కోరుచున్నాం. మధ్యలో అంతరాంగాలు చింతిస్తున్నాం. మనం మన బిడ్డకి కానీ పిల్లడికి కానీ పిల్లకి కానీ పెళ్లి చేయాలంటూ ఎంతో ప్రయాసపడతాం. మరి మా గురువు గారు ఇంత అన్నదాన కార్యక్రమానికి సారథ్యం వహిస్తూ మాటల సామాన్యమైన విషయం. ఒక పెళ్లికే మనం తనములగలవుతాం. అలాంటి ఓపిక శక్తి ఆ గోవింద మామ సమేత వీర బ్రహ్మేంద్ర జగద్గురుడు ఆయన ఇందాక అన్నారు, ఈ శాల్వా కప్పుకుంటే వెనకాలే ఉండి నడిపిస్తాడని. అలాగే నడిపిస్తున్నారు. ఆ శక్తి అణుశక్తి అనమాట. అణు అంటే మనకు కనపడుతుంది. అలాంటి శక్తి ఆయనలో ప్రవేశించింది ఆ జగద్గురుడు. అందువల్లే ఈ రోజు వరకు కూడా యువకుల్లాగా యువకుల్లాగా మాట్లాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన బాలాజీ నాయక కుమారుడు గారు పోతులూరే స్వామి పోతులూరే స్వామి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి బ్రహ్మేంద్ర నాయక్ గారికి వీరు ఒక పోతులూరే స్వామి కాకుండా తర్వాత చక్కని బ్రహ్మంగారి పాత్ర పోషిస్తూ వాళ్ళ చిన్నాయన తర్వాత బ్రహ్మంగారి పాత్ర పోషిస్తూ చాలా సమాజాన్ని కుటుంబ బాధ్యతలుగా తీసుకొని అంటే ఈ యొక్క ప్రజా సమస్యని తన కుటుంబ బాధ్యతగా తీర్చుకొని అందరినీ ఒక ట్రూప్గా చేసుకొని ముందుకు ప్రయాణం చేస్తున్నటువంటి బ్రహ్మేంద్ర నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన వెంకటరామయ్య గారు మాకు ఎంతో ఆప్తుడు మిత్రుడు. మరి పాటలు ఘంటసాల పాటలు పాడతాడు. మరి అద్భుతంగా వారు ఈ యొక్క శాల్వాన్ని బహుకరించవలసిందిగా ఇక్కడ ఆదమ్మి పాత్ర అంటే మగ మనిషి ఒక లేడీ పాత్రలో పోషించాలంటే తనకు ఎంతో కష్టసాధ్యమైనటువంటి విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకొని ఆదమ్మి పాత్ర పోషిస్తున్నటువంటి కొండలరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మువ్వా శ్రీనివాస్ గారు మన కార్యకర్త
మరి వారు నర్సాయిపాలె గ్రామము ఈ సంవత్సరము సుబ్బారెడ్డి గారు రండి, సుబ్బారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మచ్చా సుధాకర్ గారు, మచ్చా శ్రీనివాస్ గారు 35 బస్తాల ధాన్యాన్ని మన సత్రానికి తీసుకురావడం జరిగింది. మరి కనుక అటువంటి వారు ఇద్దరు వచ్చి మన అమ్మగాని అమ్మ ఆదమ్మకి మనం సన్మానం చేసుకుంటున్నాం. ఇదే యొక్క మా కళా పోషకుడు, కళా గాయకుడు, హీరో షోరూమ్ అధినేత మా యొక్క వెంకటరామయ్య గారు చక్కని గాత్రంతో చూడటానికి 75 సంవత్సరాలున్నా 25 సంవత్సరాలు యువకుడుగా పాటలు పాడి మనల్ని అందరినీ ఆనందింపజేస్తున్నటువంటి వెంకటరామయ్య గారు మనకి ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు అన్నదానానికి ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం. మరి ఇటువంటి మహనీయుని సత్కరించుకునేటువంటి అవకాశం మాకు కలిగినందుకు మా సుబ్బారెడ్డి గారికి, మా శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంకటరామయ్య గారికి మన శ్రీనివాస్ గారికి మన రెడ్డి గారు వీర బ్రహ్మేంద్ర పాత్రలో పోషిస్తూ తన జీవితాన్ని స్వామివారికి అంకితం చేపిస్తూ స్వామివారు చెప్పినటువంటి ఆశయాన్ని మన అజ్ఞానంలో ఉన్నటువంటి మన అందరికీ కూడా తెలియపరుస్తున్నటువంటి స్వామివారు వీర బ్రహ్మేంద్ర స్వామి స్వయంగా వచ్చి మా శ్రీనివాస్కి, మా సుబ్బారెడ్డి గారికి శాల్వా కప్పవలసిందిగా మనం చేస్తున్నాం. చివరిగా మన కమిటీ సహాయ కార్యదర్శి అయినటువంటి మచ్చా సుధాకర్ గారు మన అన్నదాన సమాజం యొక్క విశిష్టతను యూట్యూబ్ ద్వారాగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మన సిద్ధయ్య గారి చరిత్రను, సత్రవ చరిత్రను, కొండవీటి వెంకట కవి రచించినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి సినిమాను మరి మాన్యులు మరి మన మధ్య లేడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నట సార్వభౌముడు, నటరత్న, నట విభూషణుడు వీర బ్రహ్మేంద్ర స్వామి సినిమా తీసి ప్రజల్లోకి వెళ్ళి ఆయన సంకల్పం చేత ఇక్కడ గంగమ్మ వచ్చునని కాలజ్ఞానంలో తెలిపిన విధముగా ఆయన చేతుల మీదుగా తెలంగాణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మద్రాసు వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సాగునీరు, త్రాగునీరు అందిస్తున్నటువంటి మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో అటువంటి కార్యక్రమాన్ని చూపించినటువంటి మచ్చా సుధాకరాచార్య గారికి అందరూ కలిసి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సమాజం 1979లో స్థాపించబడినటువంటి ఈ సమాజంలో
సామాన్య కార్యకర్తగా ఆ రోజు నుండి 1986 సంవత్సరంలో నిత్యాన్నదాన కమిటీలో కమిటీ సభ్యునిగా ఉండి 2004-2005 సంవత్సరంలో ఈ సమాజానికి అధ్యక్షులుగా ఉండి ఈ రోజు వరకు కూడా 20 సంవత్సరాల నుండి ఈ సేవా సమాజాన్ని ఎంతో కష్టాలతోటి స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు పడుతూ ఎన్నో బాధలతోటి ఈ సమాజాన్ని ఇప్పటి వరకు ఎవరికి ఇబ్బంది కలగకుండా నడుపుతున్నటువంటి బ్రహ్మశ్రీ రొటేరియన్ కోడూరి సుబ్రహ్మణ్యాచారి గారికి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి బ్రహ్మంగారి పాత్రధారులు నాటక పాత్రధారులు అందరూ కలిసి ఒక శాలువాని కప్పాలని చెప్పేసి కోరుతున్నాం. వీరి ఆధ్వర్యంలో ఈ సగం స్థలం సేకరించడం జరిగింది. కళ్యాణ మండపం పైన రూముల నిర్మాణం జరిగింది. దాని ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలం సేకరించడం జరిగింది. మరి సిద్ధయ్య స్వామి వారి మఠంలో 5 కోట్లతోటి ఈ రోజున నిర్మాణం జరుగుతున్నటువంటి కళ్యాణ మండపం 35 రూముల నిర్మాణం జరుగుతున్నది. మరి ఇవన్నీ సేకరించడానికి ఎవరు సహాయం ఉన్నా లేకపోయినా తానే ఒంటరిగా ఇక్కడ ఉంటూ ఫ్యామిలీ తోటి మరి మా నాగరాజక్క కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆమె కూడా ఈ యొక్క స్టేజ్ మీదకి వస్తే చాలా బాగుంటుంది. వీరిద్దరికి మనం ఇదైతే చిన్న సన్మానమే మేము చేసేది ఇక్కడ అంటే, కాకపోతే చాలా వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి యాత్రికులు భక్తులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో వాళ్ళిద్దరికి ఈ శాలువాని కప్పాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. నాగరాజక్క ఒకసారి రావాలి. నాగరాజక్క మీరు కూడా రావాలి. వ్యాపార రీత్యా పర్చూరులో టెంబర్ డిపో అధినేత. మరి ఇక్కడ సమాజ సేవ చేయడానికి బ్రహ్మంగారి ఆదేశాల ప్రకారం ఇక్కడే ఉండి కుటుంబాన్ని పిల్లలకు వదిలేసి మరి వాళ్ళిద్దరూ భార్య భర్త ఇక్కడికి వచ్చి కష్టాలు పడుతూ అనేక మందితోటి మాటలు పడుతూ మరి ఎంత కష్టాలు వచ్చినా ఆ జేజనాయన చూసుకుంటాడని చెప్పేసి ఇక్కడ అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వారిద్దరికి మన అందరి ముందు వాళ్ళిద్దరిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కరతాళ ధ్వనులు గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నాగరాజక్క ఒకసారి రావాలి స్టేజ్ మీదకి. నాగరాజక్క ఎక్కడున్నా త్వరగా రావాలి. నాగరాజక్క వర్ధిల్లుతూ ఎంతో మంది హృదయంలో స్థానం సంపాదించుకున్నటువంటి రామూర్తి గారికి ఈ రోజు ఈ వేదికపై చిరు సత్కారం. అన్న మైక్ అంటే పెట్టాను రాసన్న. దోలక్ మాస్టారు ఆంజనేయులు దాసు గారు ఇప్పుడు మా సహోదరు గారు వచ్చారు. వారికి గోవిందమాంబ శతాయుష్ నుంచి సహృదయాన్నిచ్చి ఇలాంటి వారి భర్తకు సహధర్మచారిగా ఎంతో సేవ చేసి ఈ కార్యక్రమాలు ముందుకు నడిపించేటువంటి ఆమె వెనకుండి నడిపిస్తుంది. చాలా చిన్న సత్కారమే. వాళ్ళు చేసినటువంటి సేవలో చాలా చిన్న సత్కారం. ఎంత చేసినా అది దిగదొడిపే. మరి ఈ రోజున వాళ్ళు కష్టపడుతున్నటువంటి కష్టానికి మనం ఎంత చేసినా కష్టం. కరతాళ ధ్వనులు మోగించాలండి అందరూ కూడా. ఒకసారి గట్టిగా ఇంకొక విషయం అండి, వీరు పర్చూరు గ్రామంలో టెంబర్ డిపో నడుపుతున్నారు.
మరి కరెంటు షార్ట్ సర్క్యూట్ మూలంగా దాదాపుగా 2 కోట్ల రూపాయల పైన ఆస్తి నష్టం జరిగింది. 3 నెలలు కూడా కాలేదు ఇంకా జరిగి. 2 నెలల క్రితం మరి అర్ధరాత్రి పూట 12:30 సమయంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ వలన చాలా ఇబ్బంది జరిగింది. మరి బ్రహ్మంగారు ఆ రోజున అడ్డుగా ఉండి వారికి మూలమైనటువంటి ఆ అడితి యొక్క మిషనరీ ఏమీ కాకుండా చేయట్టు వేశాడు. వారికి పక్కన ఉన్నటువంటి కాలనీ వసతులంతా కూడా వచ్చి సహాయం చేశారు. గ్రామం మొత్తం కూడా అలా బాధలో కూడా వచ్చి ఈ రోజున మనకి ఈ బ్రహ్మంగారి మఠంలో మనందరికీ కూడా సేవ చేస్తూ జయనాయన యొక్క ఆశలకు వారి యొక్క ఆశీస్సుల కోసం పాటుపడుతూ ఈ రోజున ఎంత బాధ ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాను. మాతాపితృ గురుదేవతాభ్యో నమః. ఒక్క నిమిషం. మరి బ్రహ్మేంద్ర కళానాట్య మండలి వారికి మేకప్ అలంకరణ చేస్తూ ఉన్నటువంటి నందానాయక్ గారి శ్రీమతి గారు వారిని నాగరాజ అక్కయ్య సన్మానించవలసిందిగా కూర్చున్నాము. మరి పిల్లలకి వెన్నంటుండి వారు చేస్తున్నటువంటి కళా పోషణకు వారి యొక్క శ్రీవారి యొక్క సేవలు గుర్తు చేసుకుంటూ మరి బ్రహ్మంగారి యొక్క ఆశీస్సులతోటి పిల్లలకి అలంకరణ చేస్తూ సమాజంలో బ్రహ్మంగారి యొక్క తత్వాలను వారి యొక్క కీర్తిని పెంపొందిస్తున్నటువంటి వారికి సహృదయంతో అందరూ కూడా కరతాళ ధ్వనులతో చప్పట కడతారు. సన్మానం అందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వరుసగా ఉంటే ఫోటో తీసుకుంటారు. మరి ఈ నాటక సమాజానికి రిథమ్ ఫ్యాడ్ వాయిద్య సహకారం, అదేవిధంగా రేపటి రోజు పాటల కచేరీకి కూడా ఆ వాయిద్య సహకారం అందిస్తున్నటువంటి ఆ కారంపూడి వాస్తవ్యులు ప్రభుదాస్ గారికి ఈ వేదిక మీద చిరు సన్మానం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆల్రెడీ గారు సార్ పాల్రెడ్డి గారికి పాల్రెడ్డి గారికి కూడా ఈ వేదిక మీద చిరు సన్మానం జరుగుతూ ఉంది. మేళకు వాయిద్య సహకారులు వాటికొండ గ్రామ వాస్తవులు ఆంజనేయులు గారు, మన ప్రముఖ గాయని మరి నిన్నటి రోజున ఇదే వేదిక మీద కచేరీ చేసినటువంటి సిద్ధు రాజ్యలక్ష్మి గారికి మేళకు వాయిద్య సహకారం అందిస్తూ మరి ఈ సమాజానికి 3 రోజులు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమంలో మరి ఎక్కువ భాగం వారు పోషిస్తున్నందుకు వారికి ఈ వేదిక మీద ఈ చిరు సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బాలరెడ్డి గారి కూడా చిరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ నాటక సమాజం గత 35 సంవత్సరాల నుండి ఇదే వేదిక మీద మా నాన్నగారి హయాంలో, స్వర్గీయ వి నందనాయక్ గారి హయాంలో ఈ నాటకాన్ని వేస్తూ మీ అందరికీ కళను అందిస్తూ మరి బ్రహ్మంగారి యొక్క జీవిత చరిత్రని మీకు చూపిస్తూ వస్తున్నాం. మరి అదే వారసత్వంగా కొనసాగించడానికి ముఖ్య కారకులు మరి వారి పేరు మీదుగా శ్రీ నందా సంకల్ప సేవా సమితి అని ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ఆ ట్రస్ట్ ద్వారా కళాకారులకు, పేదలకు మరి మాకు తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ నాటకం ఈ రోజు ఇలా జరుగుతుందంటే దానికి కారణం మా అమ్మగారు. వారికి పాదాభివందనం చేసుకుంటూ మరి మా ట్రస్ట్ తరఫున
మరి మన సమాజ అధ్యక్షులు వారు సుబ్రహ్మణ్యాచార్య గారు మరి వారి సతీమణి గారిని మరి చిరు సన్మానం చేయవలసిందిగా బ్రహ్మేంద్ర నాయక్ గారిని, బాలాజీ నాయక్ గారిని, కుమారిబాయి గారిని షూళ్ళు సాల్వాళ్ళ చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ యొక్క సమాజానికి ఎంతో కష్టపడుతూ ట్రెజరర్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ తను వృత్తిరీత్యా ఎక్కడో ఉంటూ మనకి ఆరాధన టైంలో 5 రోజులైనా 6 రోజులైనా ఇక్కడికి వచ్చి మరి వారి యొక్క బాధ్యతను పూర్తి చేస్తున్నటువంటి మన మత్స శ్రీనివాసాచార్య గారికి, మన స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామి, తన కుమారులు బ్రహ్మేంద్ర నాయకు, కేశవ నాయకు మరి ఈ యొక్క సిరి సత్కారాన్ని వారికి అందించవలసిందిగా కోరుతున్నాను. సమాజ అధ్యక్షుల వారికి శ్రీ బ్రహ్మేంద్ర కళానాట్య మండలి వారి తరఫున సన్మాన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇది వృధా భక్తితో చిరు సన్మానం మాత్రమే. మనందరం ఇప్పుడు దాకా స్వామివారు తపోనిష్టలో ప్రవేశించిన దానికి సంసార పక్షముగా ఉన్నటువంటి తెలుపును ముద్రించుకొని ఈ రోజు నుంచి కాషాయము ధరించినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆశయ సాధన కొనసాగించుకొనుటకు మనం ఈ సాధనాన్ని ఏర్పాటు చేస్తే మళ్ళా నన్ను సంసార యోగంలోకి వెళ్ళమని చెప్పి వీళ్ళందరూ కలిసి ఈ సాధనాన్ని ఇచ్చారండి. ఎట్లా చెప్పేదను చెప్పండి, మీరు చెప్పండి. మనము ఈ రోజు నుంచి స్వామివారు మనందరికీ ఏం చేస్తున్నారు, మనందరి క్షేమం కోసం కూర్చొని ధ్యానం చేస్తున్నారు. రోజు 10 నిమిషాలైనా సరే ప్రతి కుటుంబంలో ధ్యానం చేస్తే వీర బ్రహ్మేంద్ర స్వామి మన ఎన్నంటుండి మనల్ని ముందుకు నడిపిస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది మాయా సంసారం, మాయలో పుట్టాము, మాయలోనే పోతున్నాము. నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అంటూ వెనకిడితో లగెత్తుతూ ఉన్నాం. కానీ ఈ జన్మ ఎందుకు ఎత్తాము, ఈ జన్మకు సార్థకం ఏమిటి అని ఒక ఆలోచన చేసి ప్రతి మానవులు ఉదయమున ఒక్క రోజు 1 నిమిషము పాటైనా సరే స్వామివారిని స్మరిస్తూ కళ్ళు ముంచుకొని ధ్యానం చేస్తే మనకి అష్టైశ్వర్య, ఆయురారోగ్య, భోగ భాగ్యములు ప్రసాదిస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. స్వామివారి మంత్రాన్ని ఎక్కువ సార్లు చదవలేకపోయినా రోజుకు 12 సార్లు అయినా సరే ఆ యొక్క బీజాక్షరీ మంత్రాన్ని మన నోటి గుండా పలికితే మనకున్నటువంటి స్వరము శుద్ధి చెందుతుంది. కనుక దయచేసి అందరూ కూడా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తులుగా మారి నా భక్తులు
చెప్పినటువంటి ఆశయ సాధనని మనం అందరం కూడా కొనసాగించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఎలాగూ సమయం అయింది, దీనిలో ఒక్క 5 నిమిషాలు మాకు కేటాయించగలిగితే ఇక నాటకం మొదలు నిర్విరామంగా నాన్ స్టాప్ గా ఈ కార్యక్రమం జరుగుతుందని మందరిని శిరస్సు వంచి కోరుకుంటూ మా శ్రీ బ్రహ్మేంద్ర కళానాట్య మండలి వ్యవస్థాపకులు స్వర్గీయ బి నందనాయక్ గారి యొక్క వారి యొక్క పేరు మీద ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీ నంద సంకల్ప సేవా సమితి మాచర్పాలెం వారిచే ఈ కళాకారులకు ఈ నాటకానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను వృధాభక్తిగా చిరు సన్మానం చేయదలిచాము. మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని స్వాగతిస్తారని కోరుకుంటూ ముందుగా ఈ నాటకానికి ఈ యొక్క సమాజ ఏర్పాటుకి కారకులైనటువంటి మా పెదనాన్న గారు బాలాజీ నాయక్ గారికి ఈ సన్మానాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇదంతా వృధాభక్తిగా చేస్తున్నటువంటి సన్మానమే. మరి ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి మా శ్రీ నినా సంకల్ప సేవా సమితి